ఇస్మాయిల్ జాయిన్ అవుతున్నారు మనతో పూర్తి డీటెయిల్స్ అందిస్తారు ఈ పర్యటన ఎలా జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇస్మాయిల్ చెప్పండి అడుగడుగున ఆంక్షలు చూస్తున్నాం మనం పర్మిషన్ ఇచ్చినట్టే కనిపిస్తోంది కానీ ఎక్కడికక్కడ జరగనివ్వకుండా ప్రశాంతంగా వెళ్లకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది ఇదంతా చేస్తున్నది మామిడి రైతుకి ఎందుకు మీరు వాళ్ళకి గిట్టుబాటు అయ్యే ధర ఇవ్వట్లేదు అని అడగడమే పాపం అయిపోయిన పరిస్థితి డెఫినెట్గా బిందు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ పర్యటనకు సంబంధించినటువంటి పిలుపునిచ్చారో అప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఈ పర్యటనను పూర్తిగా జరగకుండా అడ్డుకునేందుకు ఒక కుట్ర చేస్తుందనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి పర్మిషన్ లేదు, ఎవరైనా ఈ ప్రోగ్రామ్కి వస్తే జన సమీకరణ చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ మరి చెప్పినటువంటి పరిస్థితి, ఒక దారుణమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఒక పరిస్థితి. చాలామంది ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు, నోటీసులు ఇచ్చి మీరు రావద్దు అనేటువంటి చెప్పారు. ఎట్ ద సేమ్ టైం ఈరోజు ఒక విధంగా చూసుకుంటే ఈ బంగారుపాలెంకు వెళ్ళేటువంటి ఈ మార్కెట్ యార్డ్కి వెళ్ళేటువంటి అన్ని రహదారుల్ని ఒక కర్ఫ్యూ ఉన్నటువంటి లాగా ప్రతి చోట్ల పదుల సంఖ్యలో పోలీసులు పెట్టి వందల మంది పోలీసులు అక్కడ దించి దాన్ని పూర్తిగా బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పెద్ద ఎత్తున అభిమానులు ఎవరైతే ఈరోజు ఉదయం నుంచి రావడం స్టార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ గేట్లు కూడా తోసేసుకొని వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెహికల్స్ని కట్టడి చేశారు. అక్కడికి వస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర లాంటి వాళ్ళు, ఆర్కే రోజా లాంటి వాళ్ళు, అదే భూమని కరుణాకర్ రెడ్డి ఇవన్నీ లీడర్స్ని వాళ్ళ వెహికల్స్ని అడ్డుకున్నారు, వాళ్ళని ఆపారు చాలాసేపు. ఆ తర్వాత కార్యకర్తలు ఆందోళనకు దిగిన తర్వాత మాత్రమే వాళ్ళని వచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు హెలిప్యాడ్లో దిగిన తర్వాత కూడా మొత్తం హెలిప్యాడ్కి సంబంధించినటువంటి వెహికల్స్ అక్కడ ఆపేశారు. అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ని కూడా అలో చేయలేదు ఈవెన్ కలవడానికి. మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా దూరమే ఆపేశారు. జగన్మోహన్ రెడ్డికి దగ్గర ఉన్నటువంటి 1-2 కెమెరాలు కూడా ఆ వెహికల్స్ని పూర్తిగా దూరం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఒక విధమైనటువంటి కుట్ర జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి చుట్టూ ఆయన వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బందిని అలో చేయట్లేదు. ఒక కార్యకర్త మీద పోలీసులు లాఠీలు కొట్టారు, ఆ కార్యకర్తకి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని నేను చూస్తాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని అక్కడ అలో చేయనటువంటి సిచ్యువేషన్. ఆయనను కారు దిగకుండా జిల్లా ఎస్పీ డైరెక్ట్గా అక్కడ ఉండి అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇది కేవలం ఈ రోజు స్టార్ట్ అయింది కాదు. అటు మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా పొదిలిలో కావచ్చు, లేకుంటే గుంటూరు జిల్లాకు సంబంధించి పల్నాడు వెళ్ళినప్పుడు, సత్తెనపల్లి వెళ్ళినప్పుడు, రెంటపాళ్ళ దగ్గర కావచ్చు, ఈ రోజు బంగారుపాలెం కావచ్చు, ప్రతి చోట కూడా ఒక కుట్ర జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లోకి వెళ్లకుండా ఆయన భద్రతకు సంబంధించి చాలా వరకు మనం చూసుకుంటే పోలీసులు కావాల్సినటువంటి భద్రత ఇవ్వట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఆయన ప్రోగ్రామ్ను అడ్డుకుంటున్నటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి భద్రతకు ముప్పు తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈరోజు బంగారుపాలెంకి సంబంధించినటువంటి హెలిప్యాడ్ విషయంలో 3 రోజులు పూర్తిగా ప్రభుత్వం హెలిప్యాడ్ అనుమతి ఇవ్వకుండా ఆపేసినటువంటి సిచ్యువేషన్. రెంటపాలలో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపించింది. బట్ ఓవరాల్గా నెల్లూరు పర్యటన వాయిదా వేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్నటువంటి కుట్రలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఈరోజు కార్యకర్త ఏ విధంగా గాయపడ్డాడు, పోలీసుల లాఠీ చార్జీలో గాయపడ్డాడు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం. ఆ కార్యకర్తను నేను పరామర్శిస్తాను, మాట్లాడతాను అని ఒక లీడర్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారు దిగేటువంటి ప్రయత్నం చేస్తే అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇది ఒక, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక లార్జర్ కాన్స్పిరసీలో భాగంగా జగన్మోహన్ రెడ్డి యొక్క సెక్యూరిటీని వీళ్ళు ఒక విధంగా కాంప్రమైజ్ చేస్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి ఆయన జనంలో లేకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆయనను పూర్తిగా ఐసోలేట్ చేసేటువంటి ఒక కుట్ర జరుగుతుంది అనేటువంటిది చాలా కాలంగా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఈరోజు సిచ్యువేషన్ చూసుకుంటే నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి చుట్టూ లేకుండా చేస్తున్నటువంటి వెహికల్స్ తగ్గిస్తున్నటువంటి సిచ్యువేషన్. కార్యకర్తలు వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బిందు ఇస్మాయిల్, ఒకవైపు పని చేయరు, వరి కానీ పొగాకు కానీ, ఇప్పుడు మామిడి చూస్తున్నాం, అంతకుముందు మిర్చి చూస్తాం, వేటికి మద్దతు ధర ఇవ్వరు, రైతులను ఆదుకోరు. అట్ ద సేమ్ టైం ఏం చేసినా కూడా ప్రతిపక్షం అడగకూడదు. అలాంటి ఒక ధోరణిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. డెఫినెట్గా మనం ఒకసారి ఈ మొత్తం సినారియోని చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సిచ్యువేషన్ చూసుకుంటే మిర్చి యార్డులో జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు వేలాది మంది రైతులు వచ్చారు. ఎందుకంటే ఇంతవరకు మిర్చి రైతు ఈ విధంగా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించలేదు. రైతులకు మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేదు. జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకు వస్తున్నారు అనగానే కేంద్రానికి ఒక లేఖ రాశారు తప్ప ఇప్పటికీ మిర్చికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కాలేదు. మనం పొదిల్లో చూసాం, ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఎప్పుడు వాణిజ్య పంటగా ఉన్నటువంటి పొగాకు ఎప్పుడు కూడా నష్టాల్లో పొగాకు రైతు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపించలేదు. ఫస్ట్ టైం పొగాకు రైతు ఆందోళనకు దిగినటువంటి వాతావరణం మనం చూస్తున్నాం. కేవలం పొగాకు మాత్రం, కోకో రైతులు, ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కానీ మామిడి రైతులు దాదాపు వారం 15 రోజుల నుంచి 4 రూపాయలకు కూడా కేజీ అమ్ముకొని సిచ్యువేషన్లో ఉంది. ప్రభుత్వం డైరెక్ట్గా మద్దతు ధర ఇవ్వమంటే ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్. పల్పు వాళ్లకు, వ్యాపారులకు ఇస్తాము, ఆ తర్వాత సబ్సిడీ ఇస్తామని లేఖలు రాయడము, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేయడం తప్ప కొన్ని చాలా తక్కువ డబ్బుతో ఒక మార్కెట్ ఇంటర్వెన్షన్ లాంటి ఒక కొత్త పథకాన్ని, ధరల స్థిరీకరణ ఒక కొత్త పథకాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి దీన్ని సాల్వ్ చేశారు. కనీసం దాన్ని కంటిన్యూ చేయలేదు.
లేనటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం ఉంది. మామిడి రైతులు చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలు, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో తోతాపరి ఏదైతే ఉందో దీన్ని కేవలం పల్పు కోసం తీసుకొస్తారు. రైతులు పంట ఎవరు కొనలేని సిచ్యువేషన్లో రోజుల తరబడి, వారాల తరబడి తమ ట్రాక్టర్లలో మామిడి పండ్లు పాడైపోతున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి దీని మీద వాయిస్ రేస్ చేసి నేను వెళ్తాను అనగానే ప్రభుత్వం ఆగమేఘాల మీద ఆయన టూర్ను ఏ విధంగా ఆపాలి అని మొత్తం గవర్నమెంట్ మెషినరీ జగన్మోహన్ రెడ్డి మీద కాన్సన్ట్రేట్ అయింది. ఇందులో కేవలం ఒక 10% రైతుల గురించి ఆలోచిస్తే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రతి దాన్ని ఒక విధంగా రాజకీయం చేయడము, ఒక విధంగా భద్రతాపరమైనటువంటి సమస్యల్ని సృష్టించడము, జగన్మోహన్ రెడ్డి పబ్లిక్లోకి వెళ్ళకూడదు అనేటువంటి ఆంక్షల్ని బహిరంగంగానే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్లో వేరే రాజకీయ పార్టీలు కుయుక్తులు చేస్తుంటాయి. ఇది చాలా క్లియర్గా ఇప్పుడు కనిపిస్తుంది. బహిరంగంగా మేము అడ్డుకుంటాం, బహిరంగంగా మీరు వెళ్ళకూడదు, మీరు ప్రజల్ని కలవకూడదు, మేము సెక్యూరిటీ ఇవ్వము, మీరు వెళ్తే కేసులు పెడతాం, మీ కార్యకర్తలు వస్తే వాళ్ళకు నోటీసులు ఇస్తాం, వాళ్ళను అరెస్ట్ చేస్తాం. ఇంత డైరెక్ట్గా ఒక ప్రజాస్వామ్యంలో చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఇది చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. నేను మళ్ళీ చెప్తున్నాను, కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటనకు వెళ్తున్నారంటే ప్రభుత్వం మెషినరీ మొత్తం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ పర్యటనను ఏ విధంగా అడ్డుకోవాలి అనేటువంటి ఒక కుట్ర జరుగుతోంది. ఇది కేవలం ఒక చిన్న కుట్ర కాదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక లార్జర్ కాన్స్పిరసీ ఉంది. డెఫినెట్గా ఆయన భద్రతను ఇప్పటికే సంబంధించి వైఎస్ఆర్సీపీ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది, హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆయనకు కావాల్సినటువంటి భద్రత ఇవ్వట్లేదు. ఆయనకు సంబంధించినటువంటి హెలిప్యాడ్ అడుగుతుంది. నెల్లూరులో హెలిప్యాడ్ హై టెన్షన్స్ వైర్లు ఉన్నటువంటి ప్రాంతంలో హెలిప్యాడ్ ఇచ్చారు. ఎంత సెక్యూరిటీ కాంప్రమైజో మనం చూడొచ్చు. సో ఇటువంటి కుట్రలు డైరెక్ట్గా జరుగుతున్నాయి. ఈరోజు ఒక కార్యకర్త మీద పోలీసులు లాఠీచార్జ్ చేశారు, గాయాలయ్యాయి. అతన్ని కలవడానికి జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి వెహికల్ దిగకుండా డైరెక్ట్ జిల్లా ఎస్పీ స్థాయి అధికారి వచ్చి అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్. సో డెఫినెట్గా మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ కుట్రలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా కుట్రలు జరుగుతున్నాయో చాలా స్పష్టంగా ఈరోజు ఇన్సిడెంట్ అనేటువంటిది మరొకసారి ప్రభుత్వం యొక్క కుట్రలకు అద్దం పడుతోంది. బిందు, దీంతో పాటు మీరు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఇస్మాయిల్. దీంతో పాటుగా మామిడి రైతుల ఆందోళన ఏదైతే ఉందో అది అసలు ఆర్గానిక్ కాదు అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం మరోవైపు మనకు కనిపిస్తోంది. దీన్ని ఎవరు తయారు చేసి లేకపోతే మ్యానుఫ్యాక్చర్ చేసి ఇలాంటి ఆందోళనలు సృష్టించేది ఇంపాసిబుల్. అసలు ఎక్కడికక్కడ ట్రాక్టర్లు కనబడుతున్నాయి, కిలోమీటర్ల మేల లారీలు ట్రాక్టర్లు వెయిట్ చేస్తున్నారు. మామిడి రైతులు ఎక్కడికక్కడ మామిడి పళ్ళు డంప్ చేస్తున్నారు, చెట్లు నరికేస్తున్నారు. ఇవేమీ ఎందుకు కనిపించట్లేదు అనేది మరొక ప్రశ్న ఇక్కడ. మామిడి వరకు చిత్తూరు జిల్లాలో ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఇది మిర్చి లాగానో లేకుంటే పత్తి లాగానో పొగాకు లాగానో కొన్ని రోజుల పాటు దీన్ని నిల్వ ఉంచి కోల్డ్ స్టోరేజ్లో అమ్ముకునేటువంటి అవకాశం లేదు. ఇది ఇమీడియట్గా కొనాల్సినటువంటి పరిస్థితి. మీరు ఆలోచించండి, ఒక రైతు పండించినటువంటి పంట ఏదైతుందో ట్రాక్టర్లో వేసుకొని వస్తే కిలో 4 రూపాయలంటే అతనికి కనీసం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా మిగిలినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఒక రైతు తనకు సంబంధించినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఇక నేను పండించలేనంటూ తనకు సంబంధించినటువంటి మామిడి చెట్లను నరికివేశాడు. అతనికి గవర్నమెంట్ ఫైన్ వేసింది చెట్లు నరికినందుకు. సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే గిట్టుబాటు ధర ఇవ్వరు. కనీసం ఏ ధరకు రైతులు తీసుకొస్తే ఏ ధరకు వ్యాపారులు కొంటున్నారు అనేటువంటి లేదు. ప్రభుత్వానికి సంబంధించి మాకు సంబంధం లేనటువంటి విషయంగా చూస్తున్నారు. అసలు రైతు అనేటువంటి వాడిని ఈరోజు ప్రభుత్వము కేవలం ఒక మనిషిగా కూడా చూడనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. రైతులకు సంబంధించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అగ్రికల్చర్ మినిస్టర్ అసలు అక్కడికి రారు, ముఖ్యమంత్రి దాని మీద స్పందించడు. కానీ జగన్మోహన్ రెడ్డి నేను అక్కడికి వెళ్తాను, వాళ్ళ గురించి మాట్లాడతాను అనగానే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఏం మాట్లాడతారు? రైతుల గురించి కూడా కనీసం మాట్లాడరు. అట్లీస్ట్ రైతుల గురించి మాట్లాడిన ఒక విధంగా ఉంటుండే, కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి మాట్లాడతారు. సో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేటువంటి మనం అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది రైతు ఆధారితమైనటువంటి రాష్ట్రము. అక్కడ అగ్రికల్చర్ అనేటువంటిది చాలా పెద్ద కమాడిటీ. అగ్రికల్చర్ మీద చాలా ఫ్యామిలీస్ డిపెండ్ అవుతాయి. దానిని ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుంది, రైతులను ఏ విధంగా వాళ్ళు కనబడకుండా చంపేస్తుంది అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుంది. రైతు ఒక విధంగా ప్రతి పంట ఈరోజు మిర్చి వేయాలంటే రైతులు భయపడుతున్నారు, పొగాకు పండించాలంటే భయపడుతున్నారు. అసలు తోతపరి రైతులైతే తమకు ఉన్నటువంటి తోటలను కొట్టేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఒక నాయకుడు, ముఖ్యంగా విజన్ ఉన్నటువంటి నాయకుడు, అగ్రికల్చర్ కోసము రాజశేఖర రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఎటువంటి అభిప్రాయం ఉంటుంది, ఏ విధంగా రైతుల కోసం అండగా నిలబడ్డారో ఒక చరిత్ర ఉంది. అటువంటి నాయకుడు ఈరోజు రైతుల దగ్గరికి వెళ్తాడు అనంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డిని అక్కడికి వెళ్లకుండా చూడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం నేను ఇప్పుడు చెప్తాను. ఈరోజు ఉదయం ఎవరు కూడా
మార్కెట్ యార్డ్లో లేకుండా అక్కడ ఉన్నటువంటి రైతులను, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అమ్ముకోవడానికి వచ్చారో వాళ్ళందరి వెహికల్స్ని ఖాళీ చేయించి ఒక కర్ఫ్యూ ఉన్నటువంటి ప్రాంతంగా దాన్ని క్రియేట్ చేశారు. రైతులు అయినప్పటికీ భయపడకుండా తమ పంటని తీసుకొని వచ్చారు. రైతులు ఎక్కడికి వస్తే కేసులు పెడతామని చెప్పారు, నోటీసులు ఇచ్చారు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని నిస్సిగ్గుగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇంతటి దారుణమైనటువంటి ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఏదైతే ఉందో అది చాలా కీలకమైనటువంటి మాట నేను చెప్తున్నాను. ఇటువంటి భయానకమైనటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో గతంలో ఎప్పుడూ లేదు. ఇది కేవలం ఒక నాయకుడిని అడ్డుకునేందుకు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఎట్ ద సేమ్ టైం మీడియాలో కూడా పూర్తిగా ఒకవైపు మీడియాను పై ఆంక్షలు విధిస్తూ, ఒకవైపు మీడియా మాట్లాడకుండా చేస్తూ, ప్రతిపక్షం లేకుండా చేస్తూ, రైతుల గురించి పట్టించుకోకుండా తమకు అనుకున్నది తాము చేయాలనుకున్నది చేస్తున్నటువంటి ప్రభుత్వం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా దానికి చాలా స్పష్టంగా అద్దం పడుతుంది.